సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. షాలోమ్. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నానండి. గ్రీటింగ్స్ ఇన్ ద గ్రేట్ అండ్ మార్చ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మరి దేవుని వాక్యము సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో తెలియజేస్తుంది ఏమనగా, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. నా కష్టములలో, నష్టములలో, శ్రమలలో, ఇబ్బందులలో, వ్యాధులలో, వేదనలో అన్నిటిలో కూడా మనకు దుర్గము, మనకు ఆశ్రయము ఏంటి, ఎవరు అంటే యెహోవా నామము. హల్లెలూయా. ఆయన నామము బలమైన దుర్గమట. ఆ నామమును గురించి మరి ధ్యానం చేయాలన్నటువంటి తలంపును ప్రభు నాలోంచి ఉన్నారు. అందుమరి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. యెహోవా షాలోమ్ అనేటువంటి నామంని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దానికి ముందుగా మరి ఆయన నామంను స్తుతించేటువంటి, ఆయనను ఆరాధించేటువంటి ఒక చక్కని పాటని మీతో కూడా పాడి దేవుని ఆరాధించాలని ఆశపడుతున్నానండి. కాబట్టి అందరూ కూడా స్వరములు కలిపి రెండోసారి పాడుతున్నప్పుడు లేదా రిపీటెడ్ గా ఒక పదం పలుకుతున్నప్పుడు నాతో కలిసి పాడండి. కానీ నా వాయిస్ అంత బాగోదు అని ఎవ్వరు ఏం బాధపడక్కర్లేదు. ప్రభువు చూసేది మన స్వరం కాదండి, మన హృదయాన్ని. హల్లెలూయా. విశ్వాసంతో మనం ఈ మాటలను పలుకుతుండగా, పాడుతుండగా, ఆరాధిస్తుండగా మన జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. నమ్ముదాం. హల్లెలూయా. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మరి ప్రభువు నామము నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను అనేటువంటి పాటను పాడి దేవుని స్తుతిద్దాము. అందరం కలిసి పాడదామండి. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా ఈరే అన్నిటిని చూచుకొనును. యెహోవా ఈరే అన్నిటిని చూచుకొనును. కొదువలేదు నాకు కొదువలేదు, కొదువలేదు నాకు కొదువలేదు, కొదువలేదు నాకు కొదువలేదు, కొదువలేదు నాకు కొదువలేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా రాఫా స్వస్థతనిచ్చును. యెహోవా రాఫా స్వస్థతనిచ్చును. భయము లేదు నాకు భయము లేదు, భయము లేదు నాకు భయము లేదు. చెప్దామా? భయము లేదు నాకు భయము లేదు, భయము లేదు నాకు భయము లేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా షాలోమ్ శాంతినిచ్చును. యెహోవా షాలోమ్ శాంతినిచ్చును. శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా నిసియే ఎల్లప్పుడూ జయమిచ్చును. యెహోవా నిసియే ఎల్లప్పుడూ జయమిచ్చును. జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది. అందరం జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది
ప్రభునామంన ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభునామంన ఆశ్రయమే, ఆయనను స్తుతించెదము, ఆయనను స్తుతించెదము. మరి ఒకసారి యెహోవా షాలేం, శాంతినిచ్చును. యెహోవా షాలేం, శాంతినిచ్చును. శాంతిదాత, నా శాంతిదాత, శాంతిదాత, నా శాంతిదాత, శాంతిదాత, నా శాంతిదాత, శాంతిదాత, నా శాంతిదాత. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యెహోవా షాలోమ్ లేదా యెహోవా షాలేం అనగా ప్రభు సమాధానకర్త. సమాధానకర్తయగు దేవుడు మనకుండగా ఎందుకు చింత, ఎందుకు బాధ, ఎందుకు భయం, ఎందుకు దిగులు? సమస్తము ఆయనకు అప్పగించుకొని ఆయన నామమును స్తుతిస్తూ మన సంతోషంగా మన జీవితాలను గడుపుదాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. Greetings in the great and awesome name of our Lord and Savior Jesus Christ. సజీవ వాహిని ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి. యెహోవా షాలోమ్ అనేటువంటి అంశం ద్వారా మీ అందరి ముందుకు రావడానికి, మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి వేలాది వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అబ్బా, థ్యాంక్ యూ జీసస్. వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. ప్రతి విధమైన ఆటంకం, ప్రతి విధమైనటువంటి డిస్ట్రాక్షన్ పక్కన పెట్టేసేసి దేవుని సన్నిధానం కూర్చొని ఆయన స్వరం వినడానికి ప్రయత్నం చేస్తాము. అందరం కూడా మన హృదయాలను ఆయత్తపరుచుకుందాము. మహోన్నతుడ, శక్తి కలిగిన యావే, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేవేల స్తుతులు, స్తోత్రములు నాయనా. సజీవమైన శక్తి కలిగిన నీ వాక్యం కొరకు వందనాలు, స్తోత్రములు. ఈ వాక్కును పంపి బాగు చేస్తాను వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి. ఈ వాక్యము వెల్లడి ఒకటి తోడని వెలుగు కలుగును అని నాయన మరి పరిశుద్ధ లేఖనం సెలవిస్తా ఉంటుంది. ప్రభువా, అటు వెలుగును నాయన మాకు బయలుపరచండి. వాక్యంలోని లోతైన సత్యాలను, మర్మాలు గ్రహించుటకు మా మనోనేత్రాలను వెలిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని నజరేయుడును సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి మరి ఒకసారి వందనాలండి. మరి దేవుని వాక్యంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతున్నాను. జాగ్రత్తగా గమనిస్తాం. బైబిల్ ఉన్న వార్త చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం ప్రారంభం. నేను నీకు తోడేయుందును గనుక ఒకే మనుషుని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు హతం చేయదు అని సెలవిచ్చును. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తుమ్మడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం క్రిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గరగా ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పెను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, అహహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిన. నేను గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, అహహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి
దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీల ఒఫ్రాలో ఉన్నది. హల్లెలూయా. దేవుని నామము సర్వోన్నతమైన నామము, దేవుని నామము శక్తి కలిగిన నామము. మరి అలాంటి దేవుని నామంలో ఒక నామము యెహోవా సమాధానకర్త. మరి హెబ్రూలో మనం చూస్తే యాహ్వే షాలోమ్, యెహోవా షాలోమ్. ఇంగ్లీష్ లో మనం చూస్తే జెహోవా షాలోమ్ అంటాము. మరి సమాధానకర్తయగు దేవుడు అనేటువంటి పదము బైబిల్ మనం ఎక్కడుందని గమనిస్తే చదవబడినటువంటి గిద్యోనుతో మరి దేవునికి కలిగినటువంటి ఆ యొక్క ఎన్కౌంటర్, మరి గిద్యోనికి కలిగినటువంటి ఆ డివైన్ ఎన్కౌంటర్ లో ఆయన దేవునికి పెట్టినటువంటి ఒక పేరుగా మనం గమనిస్తాం. సందర్భం గమనించండి. మరి గిద్యోను ఎంతో పిరికివాడై, ఎంతో భయముతో, వణుకుతో, మరి నిరుత్సాహంతో, నిరాశతో కృంగిపోయి మరి అక్కడ మరి గోధుమ గవని యొద్ద మరి ఆయన ఎప్పుడైతే మొదటి కొన్ని వచనాల్లో మనం చూస్తే ఇజ్రాయేల్ విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీల అమాలేకీయుల తూర్పు నుండి వారును తమ పశువులను గుడారం తీసుకుని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుటి గాజాకపోనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను, జీవన సాధనమైనది మరేది గాని ఇజ్రాయేలుకు ఉండనీయలేదు. అలాంటి ఒక భయంకరమైన సందర్భంలో ఇక్కడ సందర్భం మనం గమనించినట్లయితే మరి ఇజ్రాయేలీలు చేసినటువంటి దోషంను బట్టి వారు 7 ఏండ్లు మిద్యానీయుల చేతికి అప్పగింపబడ్డారు. అలాంటి సమయంలో మరి ఎంతో ఘోరంగా హింసింపబడి వాళ్ళ పశువులు, వాళ్ళ మరి పంట పొలం అన్ని వాళ్ళు ఆక్రమించేసుకుని వాళ్ళపైన దౌర్జన్యం చేస్తూ వాళ్ళని ఎంతో భయభ్రాంతులుగా చేసి వాళ్ళని వేదనకి, బాధను గురి చేసినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించారు. మాత్రమే కాదు, 11వ వచనంలో మనం చూస్తే యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యెహోషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లుగా గానుగ చాటున గోధుమలను దుల్లుకుంటుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అనగా, మరి ఎంతో పిరికి వాడే వేదనలో, బాధలో, భయభ్రాంతులలో దాక్కుని గోధుమలు దులుగొట్టుకుంటున్నటువంటి గిద్యోనుతో యెహోవా దూత ప్రత్యక్షమై, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీకు తోడే ఉన్నాడు అని దేవుని దూత చెప్పినప్పుడు గిద్యోను అంటున్నాడు, నేను పరాక్రమైన సూర్యుడినేంటి, బలాఢ్యుడినేంటి, ఒక పిరికివాడిని ఇక్కడ దాక్కొని ఉన్నాను, బలహీనుడనే, ఏదో గోధుమలు నేను వద్దులు కొట్టుకుంటున్నాను అని యెహోవా తోడే ఉంటే మాకెందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది, మేము ఎంత భయంకరమైన హీన స్థితిలో మేము ఎందుకున్నాము అని ప్రశ్నించినప్పుడు మరి దేవుడు నీకు తోడే ఉన్నారు కాబట్టి నువ్వు ఇజ్రాయేలీలను మిద్యానీయుల చేతిలో ఉండి రక్షిస్తావు అని దేవుని దూత చెప్పినప్పుడు మరి గిద్యోనికి అస్సలు అర్థం కాలేదు. నేను బెన్యామీను గోత్రానికి మరి చాలా తక్కువ అయినటువంటి ఒక కుటుంబం నుండి వచ్చినటువంటి వాడిని, ఒక లో కాస్ట్ లేదా మన ప్రజెంట్ సిచ్యుయేషన్ లో మాట్లాడితే ఒక మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాడిని నన్ను దేవుడు వాడుకుంటాడా, నా ద్వారా మరి ఇజ్రాయేల్కి విమోచన కలుగజేస్తాడా, లాగా సాధ్యమని అక్కడ జరిగిన కొంత సంభాషణ తర్వాత గిద్యోనికి ఏం అర్థం కాలేదు. అయితే టెస్ట్ చేసి చూద్దాము, ఒక సూచన అడుగుతాను ఈ దూతనని ఆయన కొంత ఆహారం తీసుకుని వచ్చి మరి ఒక గొర్రె పిల్లను అలాగనే మరి ఒక మేక పిల్లను అలాగనే పొంగని భక్ష్యములను తీసుకుని వచ్చినప్పుడు దేవుని దూత అతన్ని దీనిని నువ్వు మరి ఒక రాతి మీద పెట్టి దాని మీద నీళ్లు పోయన్నాడు. నీళ్లు కూడా పోసిన తర్వాత ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క మరి కర్ర ద్వారా, ఒక వాన్ ద్వారా తాకినప్పుడు అగ్ని వచ్చి అంతటిని దహించి వేసినప్పుడు ఆ తర్వాత ఆ దూత అదృశ్యం అయినప్పుడు అప్పుడు ఆ సూచనను బట్టి గిద్యోను నమ్మి నేను యెహోవా దూతను చూచి తిని, యెహోవా ఇందుకే కదా నువ్వు నాకు ప్రత్యక్షమయ్యావు అని ధైర్యం తెచ్చుకొని మరి దేవుని నామమునకు ఒక ఆల్టర్ కట్టి, ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠమునకు యెహోవా సమాధానకర్త అనేటువంటి పేరును పెట్టాడు. మరి నిరాశతో, నిస్పృహతో, భయంతో, వేదనతో ఉన్నటువంటి గిద్యోనికి
మరి ఎన్ని మాటలు చెప్పినా గానీ మరి అక్కడ సమాధానం రాలేదు. కానీ ఎప్పుడైతే ఒక సూచన చూశాడో, ప్రభువుని అడిగి అక్కడ ఒక దర్శనం, ఒక ఎన్కౌంటర్ ని పొందుకున్నాడో, వెంటనే అతని మనసు, అతని చింత విధానము, అతని థాట్ ప్రాసెస్ అన్ని చేంజ్ అయిపోయాయి. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా సమాధానకర్తే అధిపతి, యెహోవా సమాధానకర్త అని ఒక బలిపీఠంను కట్టి దానికి పేరు పెట్టడం మనం గమనిస్తాము. దేవునితో మనం ఎప్పుడైతే ఒక సత్సంబంధం కలిగి ఉంటామో, దేవుని మన వ్యక్తిగతంగా తెలుసుకుంటామో, మన తల్లిదండ్రులను బట్టి కాదు, మరి బోధకులను బట్టి కాదు, మనం వ్యక్తిగతంగా ఎప్పుడైతే దేవునితో ఒక ఎన్కౌంటర్ కలిగి ఉంటామో, గొప్ప సమాధానము మన హృదయంలో నిండుతారు. అందుకే కదా యేసయ్య చెప్పారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని ఆయన మరి అందరికీ కూడా ఆహ్వానం ఇస్తున్నాడు. నో జీసస్, యూ విల్ నో పీస్. దెర్ ఇస్ నో జీసస్, దెర్ ఇస్ నో పీస్. యేసు ప్రభు మాత్రమే మనకు సమాధానం ఇవ్వగలరు. హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానమునకు అధిపతి, సమాధాన కర్తయ్యకు అధిపతి. ఆయన ఇచ్చే విధంగా ఆయన మాత్రమే నిజమైన సమాధానాన్ని మనకి ఇవ్వగలరు. హల్లెలూయా. యేసు ప్రభు వారు మరి ఎప్పుడైతే సిలువకు సిద్ధపడుతున్న సమయంలో కూడా మరి ఆయన మరి శిష్యులకు ఇస్తున్నటువంటి గొప్ప ఆదరణ, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, పరిస్థితులకు అతీతమైనటువంటి నా శాంతిని, ద పీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ విత్ అస్. యేసుక్రీస్తు శాంతి మనలో ఉంది. యేసు ప్రభుని అంగీకరించి ఆయనను ఆహ్వానించి మన జీవితంలో కలిగిన మన హృదయంలో సమాధానం ఉంది. ఎందుకంటే ఆయన సమాధానకర్తయగు అధిపతి యెహోవా షాలోమ్. హల్లెలూయా. షాలోమ్ అన్న మాటకి మనం ముందుగా మరి అర్థం గమనించాం కదండి. సమాధానము అనేటువంటి ఒక మూలమైన అర్థం ఉన్నప్పటికీ కూడా మరి స్వస్థత, విడుదల, సంపూర్ణత, అభివృద్ధి అనేటువంటి మరి ఎంతో లోతైన అర్థం కలిగినటువంటి పదం అది. యాహ్వే షాలోమ్. మీ హృదయాన్ని కూడా సమాధానంతో నింపాలి అంటే యేసు ప్రభు యొద్దకు రండి. యేసు నామంలో మనకు స్వస్థత ఉంది, యేసు నామంలో సమృద్ధి ఉంది, యేసు నామంలో మనకి సమాధానం ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 26:3 సెలవిస్తుంది కదా, ఎవని మనసు నీ మీద ఆనుకునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసము మనలను శాంతి కలుగజేస్తుంది. దేవుని మీద పూర్తిగా ఆనుకోవడం వలన మనకు సమాధానం లభిస్తుంది. ఈరోజు ఏ హృదయంలో మీకు ఎలాంటి బాధ ఉందో, వేదన ఉందో, ఏ చింత ఉందో, ఆయన మీ గురించి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేసి సమాధానంను పొందుకొని వలనని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఆయన యొద్దకు వచ్చి హన్నావలే మన హృదయాన్ని ఎప్పుడైతే కుమ్మరిస్తామో ఆయన గొప్ప సమాధానం మన హృదయంలో నిండుతుంది. హల్లెలూయా. మరి దేవుని వాక్యంలో అనేక విషయాలు మనము చూస్తున్నాము. పౌలు రాస్తూ ప్రతి పత్రికలో కూడా కృపయు సమాధానం మీకు విస్తరించును గాక అంటాడు కదండి. కృప మనకు సమాధానం ఇస్తుంది. గ్రేస్ గివ్స్ us పీస్. దెర్ ఇస్ నో పీస్ వితౌట్ గ్రేస్. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఏమైనప్పటికీ కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నన్ను క్షమించి వేశాడు, ఎప్పటికీ క్షమిస్తాడు, ఎప్పుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క కన్ఫర్మేషన్ మన హృదయంలో ఎప్పుడైతే వస్తుందో గొప్ప సమాధానం మన హృదయంలో నిండుతుంది. హల్లెలూయా. గ్రేస్ అండ్ పీస్ బి మల్టిప్లైడ్ టు యూ. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృపయు సమాధానంను మీకు విస్తరించునుగాక. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 ఈ విధంగా రాయబడి ఉన్నది, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి దేనిని గూర్చి కూడా చింతపడకండి, ఆయాసపడకండి, హృదయంలో ఏ వేదన బాధ పెట్టుకోకనండి. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ హృదయం ఆయన సన్నిధిలో కుమ్మరించి కృతజ్ఞతాపూర్వకముగా థ్యాంక్ యూ జీసస్ అని చెప్తూ ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను స్పెసిఫిక్ రిక్వెస్ట్, సప్లికేషన్స్, ఇదిగో ప్రభా ఈ అవసరత ఉన్నది, ఇదిగో ప్రభా ఈ కష్టం ఉన్నది, ప్రభా ఇదిగో ఈ ఇబ్బంది నా జీవితంలో ఉన్నది అని మనం ఎప్పుడైతే మన
విజ్ఞాపనములను దేవునికి తెలియజేస్తామో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయంలోకి మన తలంపులకు కావలి ఉంటుంది. అట్టి మహాకృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలోనే మనకు సమాధానం ఉంది. దేవుని స్తుతించుటలో, ఆరాధనలోనే మనకు సమాధానం ఉంది. ఆయన సన్నిధిని నిత్య సుఖములు ఉన్నాయి, నిత్య సమాధానం ఉన్నది. శాంతి సమాధానములు యేసు ప్రభు సన్నిధిలో మాత్రమే ఉన్నాయి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెడదామా, ప్రార్థన చేద్దామా. అయ్యా, మా కుటుంబంలో సమాధానం ఇవ్వండి, మా కుటుంబంలో నాయన నీ గొప్ప శాంతిని నింపండి. అయ్యా, మీ కృపను మాకు దయచేయండి, మీ సహాయం మాకు దయచేయండి, మాకు శాంతిని దయచేయండి, సమాధానమును దయచేయండి ప్రభా. మనకు దేవుని సమాధానము అవసరం అండి. ఎప్పుడైతే మన పాపముల కొరకు మనం క్షమాపణ పొందుకుంటామో యేసు ప్రభు ద్వారా మనము దేవునితో సమాధానం కలిగి ఉంటాము. హల్లెలూయా. అప్పుడు మన హృదయంలో దేవుని సమాధానం నిండుతుంది. అలాగనే మనము ఇతరులతో కూడా సమాధానంగా ఉండగలుగుతాము. సమాధానం అనేటువంటిది ఆత్మవరము కదండి. మనము కూడా ఇతరులతో సమాధానంగా ఉండాలంటే మనము దేవుని సమాధానాన్ని పొందుకోవాలి. వీ హ్యావ్ peace with God through Christ Jesus. We have peace of God within us and we have peace with others. Amen. అట్టి సమాధానం దేవుడు మన అందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరం గల తండ్రి, శక్తి కలిగిన యావే, ప్రేమమయుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. వినిన వాక్యం కొరకు నీకు వందనాలు నాయన. నీ వాక్యం ద్వారా అనేకుల హృదయాల మీద నింపిన సమాధానం కొరకు వందనాలు. వారి గృహముల్లోని సమాధానం నింపండి, శాంతి నింపండి. నీ కృపను నాయన విస్తరింపజేయండి. నీ కటాక్షమును బిడలకు దయచేయండి. బిడలు ఏ అక్కరలో ఉన్నారు నాయన, ఏ ఇబ్బందులలో, ఏ కాటంలో, వేదనలో, వ్యాధులలో, బంధులలో, ఏ బాధల్లో ఉన్నారయ్యా నాయన, సమస్త జ్ఞానానికి మించిన నీ సమాధానము వారి హృదయాల్లోనూ సమృద్ధిగా ఎలనివ్వండి ప్రభా. నది వలె నీ సమాధానం వారి గృహంలో ప్రవహింపచేయండి తండ్రి. బిడ్డలకు అందరికీ నీ షాలోం సమాధానంను యేసు నామంలో ప్రకటిస్తున్నాను ప్రభా. అటు కృపను రిఖమా జఖెల్ రైజఖెం షాసఖురా ఎల్రుహా సఖెం రైజఖెల్ రైజఖెల్ ప్రతి బిడ్డకి ప్రభా నీ సమాధానం దయచేయండి, శాంతిని దయచేయండి. నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను సెలవిస్తున్నారు. మీ శాంతిని బిడ్డ హృదయాల్లో నింపండి ప్రభా. మరి ఒక సమయం కూడి వచ్చి పర్యంతం మమ్మల్ని అందరూ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నా సజీవ వాహిని పరిచయం దీవించమని బిడ్డలందరినీ ప్రభా, మరి ప్రవీణ్ గారిని మొదలుకొని ఈ యొక్క పరిచయంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డని కూడా మీరు నాయన బహుగా ఆశీర్వదించి ప్రభా దీవించి ఇంకను అర్హమైన పాత్రగా, మహిమగల పాత్రగా మలుచుకొని మీ మహిమ కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సజీవాహిని ద్వారా జరిగే ప్రతి సేవా పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. 30 60 100 ఈ పరిచర్ని అభివృద్ధి కలుగజేయండి ప్రభా. అందరినీ నేను దేగల హస్తాలకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యెహోవా షాలోమ్, మా గొప్ప సమాధానకర్తగా అధిపతి అని నీ నామం స్తుతిస్తూ నిన్ను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. అదే విధంగా మరి ఒక పాట ద్వారా దేవుని స్తుతిద్దామండి. సమయం ఉన్నవారు దయచేసి ఈ పాటను కూడా వింటూ దేవుని ఆరాధించాలని, దేవుని శాంతిని, దేవుని సమాధానాన్ని, మన యెహోవా షాలోమ్ యొక్క గొప్ప శాంతిని, సమాధానాన్ని పొందుకొని మరి దేవుని నామంలో దీవించబడాలని మనవి చేస్తున్నానండి. అందరికీ దేవుని నామంలో మరి ఒకసారి శుభములు, వందనములు పలుకుచున్నాను. దేవుడు మిమ్మల్ని ధారాళముగా ఆశీర్వదించునుగాక. యేసు నామంలో మీ ప్రతి సమస్య తీరిపోనుగాక. యేసు నామంలో మీ ప్రతి రోగము స్వస్థపరచబడునుగాక. యేసు నామంలో మీ ప్రతి అవసరత దేవుని మహిమైశ్వరం చొప్పున మీకు తీర్చబడునుగాక. యేసు నామంలో మీ కుటుంబంలోని కలహములు, వేదనలు, గొడవలు, చిరాకులు, కోర్టు కేసులు, ఇబ్బందులు, ఇరకాటం అన్ని క్యాన్సిల్ అయిపోనుగాక. యేసు నామంలో మీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మెండైన ఆశీర్వాదములు, దేవుని రక్షణ ఆనందము ధారాళంగా నింపబడినగాక. ఆమేన్. అందరం కలిసి పాడదామండి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా అనేటువంటి పాటని పాడుకుందాము. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షాలోమ్
యెహోవా షాలోమ్ శాంతినిచ్చువాడా యెహోవా షాలోమ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా రాఫా స్వస్థతనిచ్చువాడా యెహోవా రాఫా స్వస్థతనిచ్చువాడా స్వస్థతనిచ్చువాడా యెహోవా రాఫా స్వస్థతనిచ్చువాడా యెహోవా రాఫా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా 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 యెహోవా షాలోమ్ శాంతినొసగువాడా యెహోవా షాలోమ్ శాంతినొసగువాడా శాంతినొసగువాడా యెహోవా షాలోమ్ శాంతినొసగువాడా యెహోవా షాలోమ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా హల్లెలూయా దేవుని నామమునకు మహిమ కలుగును గాక హల్లెలూయా షాలోమ్